మన పంటలకు నీలి ఇచ్చే రిజర్వాయర్లోనే కాలుష్యం చేరితే పరిస్థితి ఏంటి? చేప పిల్లలు చనిపోతున్నాయంటూ ఆందోళన, రైతుల భూములకు ముప్పు ఉందంటూ ఆరోపణలు. అసలు తోటపల్లి రిజర్వాయర్ లో ఏం జరుగుతుంది? నమస్కారం, మీరు చూస్తుంది KMG9 న్యూస్. బెజ్జంకి మండల పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ పై ఇప్పుడు మరోసారి కాలుష్య ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థాలు రిజర్వాయర్ లో కలుస్తున్నాయని బీఆర్ఎస్ బెజ్జంకి మండల శాఖ అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల నీటి నాణ్యత దెబ్బతింటుందని, చేప పిల్లలు మృతి చెందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, రైతులు, ప్రజలు, మత్స్యకారుల జీవనాధారంతో ముడిపడిన విషయం అని పేర్కొన్నారు. ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తే భూముల సారవంతంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని, పశువుల ఆరోగ్యం పైన, ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తుంది. రిజర్వాయర్ నీటి శాంపిల్స్ వెంటనే కలెక్ట్ చేసి ల్యాబ్ టెస్టింగ్ చేయాలి. కాలుష్యానికి అసలు కారణం ఏంటో గుర్తించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులు, మత్స్యకారులకు నష్టం జరిగితే పూర్తి స్థాయిలో అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. ఇక ఈ సమస్యపై నిరసనగా బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పాకాల మైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ దుమ్మాల మహేష్, పట్టణ అధ్యక్షుడు వంగల నరేష్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఇథనాల్ పరిశ్రమ వ్యర్థాలే ఈ పరిస్థితికి కారణమా కాదా అనే ఆరోపణలతో కాకుండా సైంటిఫిక్ టెస్టింగ్ ద్వారా తేలాలి. అందుకే అధికారులు వెంటనే వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ రిపోర్టు ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. రైతు, పంట, మత్స్యకారుడి జీవనాధారం, పశువుల ఆరోగ్యం, చివరకు ప్రజల ఆరోగ్యం, ఇవన్నీ నీటితోనే ముడిపడి ఉన్నాయి. కాలుష్యం లేదంటే అదే విషయం ఆధారాలతో చెప్పాలి. ఒకవేళ కాలుష్యం నిర్ధారణ అయితే బాధ్యులు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలి. ప్రజలకు కావాల్సింది పాలిటిక్స్ కాదు, క్లియర్ ఆన్సర్, పర్మనెంట్ సొల్యూషన్. ఇది నా అభిప్రాయం. మరి మీరేమంటారు? తోటపల్లి రిజర్వాయర్ నీటిని వెంటనే ల్యాబ్ టెస్టింగ్ చేసి పూర్తి రిపోర్టు ప్రజల ముందు పెట్టాలా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఈ విషయం రైతులు, ప్రజలకు చేరాలని అనుకుంటే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రాంతం, మన సమస్య, మన గొంతు, KMG9 న్యూస్. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ బెజ్జంకిలో మొదటి నుండి వ్యతిరేకించేది, ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీపై బీఆర్ఎస్ శ్రేణులతో పోయి ఈ కలుషితమైన నీరు వ్యర్థాలతో నష్టం జరుగుతుందని గత 4-5 నెలల క్రితం కూడా ఫ్యాక్టరీని ముట్టడించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సిబ్బంది ఇది మూసేస్తున్నాం, దీంతో అన్ని ప్రికాషన్స్ పాటిస్తున్నాం, ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. కానీ ఇప్పుడు అది డైరెక్టే తోటపల్లి ప్రాజెక్టులోకి వ్యర్థాలను పోతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికులకు చేపలు చనిపోవడం జరుగుతుంది. ఒక తోటపల్లి ప్రాజెక్టులో చేపలు చనిపోవడం కాదు, ఇది గౌరవెల్లి మరియు మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెర్లకు లింక్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి రైతులకు ప్యారలల్ గా ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రజానికానికి మరియు చేపల వృత్తి చేసుకునేటువంటి మత్స్య కార్మికులు కూడా చేపలు ఎట్టకెళ్ళి ఈ నీరు అక్కడికి చేరంగానే నష్టపోయి చనిపోతుంది. దీనిపైన తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీని మూసివేయాలి. దీనికి చట్టం కూడా ఉంది, పర్మిషన్ ఇచ్చినాక ఎందుకు తీసివేయలేదు, తీసివేయరాదు కదా అని కొందరు అంటారు. కానీ దీనికి ఒక సెక్షన్ ప్రకారంగా పొల్యూషన్ బోర్డు కలగజేసుకొని నీటిని పరిశీలించి చేపలు ఎట్లా చచ్చిపోయినాయి, దీంతో మనుషులకు ఎంత నష్టం ఉందని ఉన్నది. కాబట్టి దాన్ని తక్షణమే ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ చిత్తశుద్ధి ఉన్నట్టయితే దీన్ని తక్షణమే ఫ్యాక్టరీని నిలిపివేసి రైతులను, మత్స్య కార్మికులను, బెజ్జంకి మండలం కాదు, ఇటువంటి ఈ నీరు గౌరవెల్లికి పోతుంది కాబట్టి ఉస్నాబాద్ ప్రజలు కానీ, మానకొండ ప్రజలు, తిమ్మాపూర్, మానకొండ, శంకరపట్నం ఈ వారికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తోటపల్లి, దాచారం, ముత్తన్నపేట, గాగిల్లాపూర్, బెజ్జంకి చుట్టూ ఉన్నటువంటి గుగ్గిల్ల, తిమ్మేపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సాయంత్రం పూట ఎంత దుర్వాసన వస్తుందో, మరి దుర్వాసన భరించేది. కానీ ఈ రోజు వ్యర్థాలతో ఇంకా ఎక్కువ అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి దీనిపైన తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. 13 తారీఖుల రోజున అందరం కలిసి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ తరలి రావాలి. మరియు ఇతర పార్టీ వాళ్ళు కూడా అందరూ నిర్ణయించుకున్నటువంటి 13వ తారీఖు MRO ఆఫీసును దిగ్బంధం చేసేటకు ధర్నా కార్యక్రమం దాని ముందు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి
అటువంటి కార్యక్రమాన్ని మన పార్టీ శ్రేణులు, సర్పంచులు కానీ, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాను ప్రభుత్వానికి నిరసన చెప్పడానికి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని మన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది.